హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కాకరకాయ పొడి అయితే చేసుకుంటున్నామండి. ఈ పొడి అయితే అన్నంలో కానీ ఇడ్లీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. 1/2 కేజీ కాకరకాయ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. శుభ్రంగా కడిగి దాని మీద ఉండే లేయర్ అంతా తీసేయాలండి. అలచటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల చాలా బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల వాటర్ అంతా వచ్చేస్తుందండి. కలుపుకొని 10 నిమిషాల తర్వాత అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎలా వచ్చేసాయో. ప్రతి ముక్కలన్నీ కొంచెం గట్టిగా పిండుకొని తీసుకున్నాం. వాటర్ పోవడం వల్ల చేదు అనేది తగ్గుతుందండి. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో. అన్నీ అలా పిండి తీసేసుకున్నాం ఫ్రెండ్స్. కడాయి తీసుకొని మనకి బాయిల్కి ఎంత ఆయిల్ అవుతుందో అంత పోసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అయితే అయిపోయాయి కదా, కలర్ అంతా చేంజ్ అయింది. ఈ విధంగా అయితే ముక్కలు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఫ్రై అయిన ముక్కలన్నీ తీసేసుకున్నాం. అదే కడాయిలో 1 కప్పు పచ్చెనగపప్పు, 1 కప్పు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాం. అది కలర్ మారిన తర్వాత ధనియాలు అయితే వేసుకోవాలండి. కాస్త జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం. అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. అదే కడాయిలో పిడిగడంతా కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకున్నాం. చూడండి, ఫ్రై అయితే అయిపోయాయి. చూడండి, ఇలా నొక్కటగానే ముక్క ఇరిగిపోవాలండి. ఎప్పుడైతే పొడికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం మిక్సీ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోవాలి. తగినంత సాల్ట్ తీసుకోవాలండి. అయితే మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా పట్టుకున్నాం. ఈ విధంగా పట్టుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నామండి. అయితే ముక్కలు అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం. చూడండి, అయితే అయిపోయింది. ఈ విధంగా అయితే పొడి అయితే తయారైపోద్ది. తెల్లగడ్డ పాయలు వేసుకొని ఒకసారి మిక్సీ అయితే పట్టుకుందాం ఫ్రెండ్స్. కాకరకాయ పొడి అయితే రెడీ అయిపోయింది. అన్నంలో కానీ ఇడ్లీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.